పరిగెత్తుకొని రావాలండి ప్రభు కోసం. ఇది నీ కొరకు దేవుడు ఇస్తున్నటువంటిది. నీ కొరకు అది. అందుకే అంటాడు గదా! నోవహు నీవే నా దృష్టిలో ఈ తరములో ఎలాగున్నావు? నిందారహితుడు కనపడ్డావయ్యా. నువ్వు కనపడ్డావు. అమ్మ నువ్వు కనపడ్డావు. నువ్వు కనపడ్డావు. 100 సాకులు చెప్తారండి. కానీ ప్రభువు దగ్గర అలా ఉండకూడదు మనం. నాకు తెలిసిన భాగం. నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఒకరి కోసం ఒకరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం ఎదురు చూడాలో తెలుసా? ఎవరైనా కొత్తగా సంఘానికి ఆ వారం వస్తానంటే వాళ్ళ కోసం కొంచెం ఆగండి. వాళ్ళ సంఘానికి పరిచయం చేయడానికి కొంచెం వాళ్ళని నేర్పించడానికి తీసుకురండి. దాని విషయంలో సంతోషిస్తాం. స్తోత్రం కలుగును గాక. ఏమండి ఈ పాత కాపుల కోసము నిలబడవలసిన అవసరము లేదు. ఆ సోమరి భర్త కోసం ఆగాల్సిన అవసరం లేదు. ఆ సోమరి భార్య కోసం ఆగాల్సిన అవసరం లేదు. ఆ సోమరి బిడ్డల కోసం ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళ కడుపు కాలినప్పుడు వాళ్ళు వస్తారు. స్తోత్రం కలుగును గాక. అది నేర్చుకో. అందుకే ప్రభు అన్నాడు ఇది మీ కొరకైనా నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై. అలాగని 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని గిన్నెను మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధనదా క్రొత్త నిబంధన. స్తోత్రం. నీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. 14:2లో మనం చదువుకున్న వాక్యం ఏంటండి? నేనుండు స్థలములో ఉండలా. 17:24 నేను ఎక్కడ ఉంటానో 6:7 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో ఎక్కడ కూర్చుంటానో అక్కడ నాతో కూడా కూర్చొని పెట్టుకోవాలని. ఎవరిని? రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలలో అందరూ చెప్పండి. ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఎవరిని నిర్ణయించుకున్నాడో, ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో, ఎవరిని మహిమపరిచారో, ఎవరు మారు మనసు పాపక్షమాపణ సంబంధమైన బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకున్నారో వారు ఎవరితో ఉంటారు? ఆయనతో కూడా అపోస్తలులను ఆ పంక్తిని. ఇప్పుడు ఆ వరుసలోకి వచ్చేసిన మనకు జీవిత కాలం అంతా అదే వరుసలో ఉండు. అదిగో ఆయన వెళ్ళిపోయినాడే అలా వెళ్ళబాబు. హల్లెలూయా. నాకేమిస్తారని అన్నాడే. నేను మిమ్మల్ని అప్పగిచ్చేస్తే నాకేమిస్తారంటే ఎంత ఇచ్చినారు వాళ్ళు? 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎవరిని? యేసయ్యను. 30 వెండి నాణాలకి అమ్మేసి ఏమైంది? ఆ 30 వెండి నాణ్యంలో ఒక్క నాణ్యాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టుకున్నాడా? 128వ కీర్తన 1వ వచనం 2వ వచనం ఏం చెప్తుంది? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఇప్పుడు అనుభవించాడా? చెప్పండి, అనుభవించాడా? అది చేతుల కష్టార్జితమా? దేవుణ్ణి వదిలేసిపోయే సంపాదనేనా? చెప్పండి పిల్లరా, అది అనుభవిస్తాడా? వీళ్ళందరూ ఈ సంఖ్యలో ఉంటే ఆయన ఆ సంఖ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వరుసలో ఉండాలి. ఆ వరుసలో ఉండడానికి యేసయ్య చెప్పిన మాట, నేను మిక్కిలి చర్చికి రావాలంటే చెప్పండి అమ్మా, మిక్కిలి బైబిల్ చదవాలంటే, ప్రార్థన చేయాలంటే, ఆరాధించాలంటే, కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, దేవుని పరిచర్య చేయాలంటే, దేవుని కొరకు కష్టపడాలంటే ఎంత ఎంత నీటి బావుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది. నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది. ఎప్పుడెప్పుడు నా దేవుని చూచెదనా? ఎప్పుడెప్పుడు నా ప్రభు సన్నిధికి వెళుతున్నా? ఎప్పుడెప్పుడు మందిరములో పని చేయొద్దునా? ఎప్పుడు దేవుని కొరకు కష్టపడుతున్నా? ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరంలో యవన బిడలారా జాగ్రత్త. ముసలి వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా, వాళ్ళు చేసినా మీరు కష్టపడి నలిగేటటువంటి బిడ్డలుగా దేవుని మందిరంలో ఉండాలి. మిక్కిలి ఆశపడ్డాడంట. మిక్కిలి ఆశపడిపోయినాడు ఆయన. ఈ ఆశ మనకు ఉండాలి. ఎప్పుడెప్పుడు ఆ మొదటి వారం ప్రభు బల్లారాధన వస్తుంది, అందులో నేను పాలు పంపులు పొందాలి. ఆయన మందిరంలో బతకాలి. నేను అందరి మధ్యలో నేను ఉండాలి. సంఖ్యలో నేను ఉండాలి. సంఖ్యకి వేరుగా నేను ఉండకూడదు. తర్వాత నా కొరకు ఉన్నదాన్ని
నేను పూర్తిగా అనుభవించాలి. స్తోత్రం. నా కొరకు ఇచ్చిన దాన్ని రొట్టెలో గాని, ద్రాక్షారసములో గాని క్రమము తప్పకుండా ఆశ కలిగి ఎవరు పాలు పంపులు పొందినా పొందకపోయినా నా జీవిత కాలమంతా నేను ఆయనతో రుణము కలిగి ఆయనకు రుణపడి నేను బ్రతకాలి అని తీర్మానించుకుంటారో వారే ఆయనుండే చోటన, ఆయన కూర్చుండే చోట కూర్చుంటారు. వారి కొరకే ఆయన ప్రార్థన. నీవు నాకు అనుగ్రహించిన వారు అన్న మాట 17లో మనం చదివాం. నీవు నాకు అనుగ్రహించిన వారు. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారు. నీవు దేవుని చేత అనుగ్రహం పొందిన బిడ్డవే అయితే తప్పకుండా నీ కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. తప్పకుండా నిన్ను దేవుడు మహిమపరుస్తాడు. తప్పకుండా నిన్ను ఆయనతో కూర్చొని పెట్టుకుంటాడు. ఒకవేళ దేవుని చేత నీవు అప్పగింపబడలేకపోతే, అనుగ్రహింపబడకుండా ఉంటే, నేను నిన్ను నిలబెట్టుకోవాలనుకున్నా నువ్వు నిలబడలేవు. నీకై నువ్వు నిలబడాలన్నా నిలబడలేవు. నా మాట మీకు అర్థమైందా? మనకై మనం ఏం చేయలేము, నిలబడలేము. నువ్వు నిలబడాలన్నా నిలబడలేవు, ఎవరు నిలబెట్టాలన్నా నిలబడలేవు. ఎందుకో తెలుసా? యోహాను సువార్తలో దేవుడు చెప్పిన మాట, నా తండ్రి ఆకర్షించకుండా ఉంటే ఎవడు నా దగ్గరకు, ఇక్కడికి వచ్చినావంటే ఎవరు ఆకర్షించారు? ఎవరు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడిపోద్దంట. ఆ మాట చెప్పేసి నేను దేవుని మందిరం తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చినాను అనుకో, ఏమంటే బాప్తిజం తీసుకొచ్చేసాను అనుకో, ఎవరు నాటు ఉండాలా? ఒక రోజు అంటే ఒక ఆయన వచ్చి ఏసన్న గారి దగ్గర, అనా నువ్వు అప్పుడు మీటింగ్ పెట్టావే 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు బాప్తిజం తీసుకున్నాను, నేను అప్పుడు రక్షించబడ్డాను అన్నాడంట ఏసన్న దగ్గరకు వచ్చి. అందుకేరా నువ్వు అట్టున్నావు అన్నాడంట. స్తోత్రం. ఏమండి, నీ వల్ల నేను రక్షించబడ్డాను అన్నాడంట ఏసన్న దగ్గరకు వచ్చి. ఎప్పుడు అని అంటే 2 సంవత్సరాల క్రితం వచ్చి మీటింగ్ పెట్టలే నువ్వా? ఇప్పుడు నేను రక్షించబడ్డానన్నా, నీ ద్వారా రక్షించబడ్డానన్నా అన్నాడంట. అందుకే నువ్వు ఎట్టున్నావు అన్నాడంట. ఎందుకంటే తోగుతున్నాడు. నువ్వు ఏసై ద్వారా బాప్తిసం తీసుకున్న వాడు అయితే, ఏసై నేను రక్షించుంటే, ఏసై నేను నాటుంటే, ఏసై చేత నువ్వు ఆకర్షించబడి ఇట్టుండు, నువ్వు ఏసన్న చేత రక్షించబడ్డావి అందుకే ఎట్టున్నావు అన్నాడంట. మీకు అర్థమైందా? ఏమైంది? పాస్టర్ కాదు నీ రక్షణకు కారకుడు దేవుడు. పాస్టర్ బోర అంతే, బోర. ఆ మాటను వినిపించడానికి ఒక బోర, ఒక వాయిస్ అంతే. మాలో ఏముందండి? మాలో ఏముంది? ఆయన నిలబెట్టినటువంటి ఒక పాత్ర మేము. ఇదిగో ఆ మైకు, ఆ కెమెరా లాగా మేమంతే. కానీ అంత కర్త కర్మ, ఏమండి, ఆ సృష్టికర్త నిర్మాణకుడు అంతా ఎవరు? ఆయనే. కాబట్టి ఈరోజు ఆయన అన్నాడంట, ఒరే నువ్వు నిజంగా దేవుని చేత రక్షించబడి ఉంటే బాగుండుందురా, నువ్వు నా చేత రక్షించబడ్డావు కాబట్టి నువ్వు ఇట్లా అయిపోయినావురా అన్నాడంట. అట్లా పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, ఇది మీ కొరకు చెందింపబడిన, ఇది మీ కొరకైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి. ఎప్పుడు దాకా జ్ఞాపకం చేసుకోవాలా? జీవితాంతము పాపినైన నన్ను పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి వారసురాలుగా చేసేవి. నీ రుణాన్ని, నీ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఈ లోకంలో నీ సాక్షిగా నీ వరుసలోనే ఉంటాను. అందుకే నేను ఈ సంవత్సరం రాసుకున్న పాటలో ఆ 3వ చరణంలో ఒక మాట అన్నాను, నీ రుణము నేను తీర్చలేదు, మన వల్ల కాదు. హల్లెలూయా. నా రుణము తీర్చి నీ ఎదపై నన్ను చేర్చుకున్నావు. ఆ రుణం అనే మాట గొప్ప మాట. కనుక ఈ యొక్క మధ్య అందరం జ్ఞాపకం చేస్తాం. ఎల్లప్పుడూ ఎవరిని జ్ఞాపకం చేసుకుందాం? ఏ పంక్తిలో ఉందాం? ఎవరితో ఉందాం? ఎలా ఆశపడదాం? ప్రార్థన చేసుకుందాం.